హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వైపు వచ్చే వాళ్ళకి, గుంటూరు వైపు వచ్చే వాళ్ళకి, అంటే గుంటూరు అంటే మళ్ళీ అలా కాదు, ఇలా విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి టోల్ ఛార్జీల విషయంలో కాస్తంత రిలీఫ్ వచ్చింది. 3 టోల్ ఛార్జీలు అయితే తగ్గబోతున్నాయట. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఒక 3 టోల్ గేట్లు అయితే ఆదివారం అర్ధరాత్రి నుంచి, ఆల్రెడీ సోమవారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు స్వల్పంగా తగ్గించాయి. అయితే ఇందులో ప్రధానంగా జిఎంఆర్ టోల్ గేట్స్ ఏవైతే ఉంటాయో ఆ టోల్ గేట్ల నిర్వహణ నేపథ్యంలో నేషనల్ హైవే అథారిటీ పరిధిలోకి వచ్చాయి. దీంతో చిలకల్లు టోల్ ప్లాజా ఒకటి, పంతంగి, కొర్లపాడు ఈ టోల్ ధరలను ఎన్హెచ్ఏ తగ్గించింది. కారు, జీపు, వ్యాను, లైట్ మోటార్ వెహికల్స్కు చిలకల్లు వద్ద రాను పోను 10 రూపాయలు, పంతంగి వద్ద ప్రధానంగా ఈ లైట్ మోటార్ వెహికల్ ఇవన్నీ 45 రూపాయలు, కొర్లపాడు వద్ద 25 రూపాయలు తగ్గినాయట. అయితే టోల్ ప్లాజాకి 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల వాహనాలకు నెలవారీ పాస్ ఛార్జ్ 10 రూపాయలు తగ్గిందట. అంటే వీళ్ళు అంటే ఇప్పుడు జిఎంఆర్ నిర్వహించింది కదా మొన్నటి వరకు. ఇంతకుముందు ఇది లేనప్పుడు, పాస్ ట్యాగ్ లేనప్పుడు వీళ్ళు ఒకటే ఇచ్చేసేవారు, అక్కడి నుంచి ఒక దగ్గర తీసేసుకోవచ్చు పాస్ అనమాట, జిఎంఆర్ కాబట్టి. ఇప్పుడు ఈ నేషనల్ హైవే అథారిటీ పరిధిలోకి వచ్చినాయి కాబట్టి కాస్తంత టోల్ ఛార్జీలు అయితే తగ్గినాయి అనేది. అలాగని చెప్పి ఇది ఎక్కువ రోజులు ఉంటుందా, మళ్ళీ రేపు మాపో పెంచేస్తారు. ఏదేమైనా కాస్తంత ఒక స్వల్ప ఊరట, ఎక్కువ సార్లు కార్లలో హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణించే వాళ్ళకి కాస్తంత ఊరట.